ఉద్యోగస్తులను వెంటనే ఎస్వి యూనివర్సిటీ ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులను వెంటనే ఎస్వి యూనివర్సిటీ ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులను వెంటనే ఎస్వి యూనివర్సిటీ ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులను వెంటనే ఎస్సీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లను వెంటనే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు వెంటనే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లను వెంటనే విద్యార్థులందరికీ స్కాలర్షిప్లను వెంటనే ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులను వెంటనే ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులను వెంటనే ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులను వెంటనే. అందరికీ నమస్కారం. ఈరోజు అన్యాయానికి గురి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ భవన్ దగ్గరకు వచ్చి నిలబడ్డాం. 70 సంవత్సరాల క్రితం తిరుపతి రాజధాని నగరం కావాల్సి ఉంది. కానీ నీలం సంజీవ్ రెడ్డి తిరుపతికి అన్యాయం చేశాడు సంజీవ్ రెడ్డి. మరి ఇక్కడికి తిరుపతికి రావాల్సిన రాజధానిని కర్నూలుకు తీసుకెళ్లి ఈ భవనాన్ని ఇచ్చిపోయాడు, ఆ గడియారాన్ని, ఆ బిల్డింగ్ ఇచ్చిపోయాడు. పాపం ఎక్కడున్నాడో సంజీవ్ రెడ్డి మోసగాడని నేను అంటా. ఎవరికైనా కోపం ఉంటే నా పైన విమర్శలు చేసుకోవచ్చు. దానికి పేరు కూడా పెట్టుకున్నాడు, నీలం సంజీవ్ రెడ్డి భవన్ అని. ఇది నీలం సంజీవ్ రెడ్డి భవన్ కాదు, అన్యాయానికి భవన్. ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయానికి భవన్ అని నేను తెలియజేస్తున్నా. తిరుపతి రాజధాని కర్నూలుకు తీసుకెళ్లాడు, కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాడు. తర్వాత సంగతులు నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ అన్యాయానికి గురైనటువంటి భవన్ దగ్గరకు వచ్చి నేను మూడు అంశాలు ప్రస్తావించదలుచుకున్నాను. మొదటిది, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు రావటం లేదు. గత 2 నెలలుగా, ఇది 3వ నెల, 3 నెలలుగా వెంకటేశ్వర యూనివర్సిటీలో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్కి కూడా జీతాలు రాలేదు, రిజిస్ట్రార్కి కూడా జీతాలు రాలేదు, ప్రొఫెసర్లకు జీతాలు రాలేదు, పెన్షన్లు కూడా రాలేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. 3 నెలలుగా జీతాలు రాలేదు ప్రొఫెసర్లకి. ఏంది వాళ్ళు చదువులు చెప్పేది ఆడ బొద్ద. ఈ అన్యాయ భవన్ ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు జరుగుతున్న అన్యాయాన్ని ఏలెత్తి చూపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండవది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు, ఈ విద్యార్థులకు స్కాలర్షిప్లు సరిగ్గా ఇవ్వటం లేదు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మరి ఇందిరాగాంధీ దగ్గర పోయి తీసుకొచ్చినటువంటి ఫ్రీ మెస్ ఛార్జెస్, ఫుల్ మెస్ ఛార్జెస్ ఈ రోజు ఇవ్వటం లేదు. వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులకు, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు, ట్యూషన్ ఫీజులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఇచ్చారో అలా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 3వ అంశం, ఎన్ఎంఆర్లో పర్మనెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు సూటిగా, ఎన్ఎంఆర్లందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళా మాట్లాడుకున్నాం. ఇది నీలం సంజీవ్ రెడ్డి భవన్ కాదు, ఆంధ్రులకు అన్యాయ భవన్, లేకుంటే తిరుపతికి అన్యాయం భవన్ అని పేరు పెడుతున్నాను దీనికి. తిరుపతి అన్యాయ భవన్, సంజీవ్ రెడ్డి భవన్ కాదు. ఇది మోసం చేశాడు సంజీవ్ రెడ్డి. మీ అందరికీ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా.